పృథ్వీ, నేను మ్యాగీని. నువ్వు ఆ పార్క్ దగ్గరే వెయిట్ చేయి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే? మ్యాగీ, కాలేజ్కేనా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను. గెట్ ఇట్. పచ్చబుట్టు పొడుస్తావా? ఏం పేరమ్మా? నా పృథ్వీ. మ్యాగీ, ఏమిటైంది? గోడ మీద రాసింది తుడిచేశావు. నేనేం చేస్తా? మీకోసం స్పెషల్గా చేశాను. థ్యాంక్ యూ. తినండి. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారో? ఏమిటది? మీరే నాకో దారి చూపించాలన్నానే, అది. నేనేం చేయగలనండి? మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమనేది కేవలం లోకం కోసం. భార్యనే ముద్ర పడితే చాలు. తర్వాత మీరు మీకు ఇష్టమైన వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి ఇంత నీడ, 2 పూట్ల తిండి, ఈ భార్య పారేసిన పాత చీరలిస్తే చాలు, నా జీవితం గడిచిపోతుంది. మా ఇంటి సమస్య తీరిపోతుంది. మా చెల్లెళ్ళ పెళ్లి జరిగిపోతుంది. నేను కోరుకునేది ఏమీ లేదు. ఒక పసుపు తాడు, నా మెళ్ళో ఒక పసుపు తాడు. చూడు గీత, ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవను, చూపిన చనువును నేను స్నేహంగానే తీసుకున్నాను. ఇంకోలా అనుకుంటే నన్ను క్షమించు. నేను ఇదివరకే ఇంకొకరిని ప్రేమించాను. ఎవరా అదృష్టవంతురాలో? మ్యాగీ అని. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత తీయగా ఉంటుంది. అనుభవం లేకపోయినా ప్రేమించగల మనస్సుంది. ఆల్ రైట్, నా సమస్య తీరిపోయింది. వస్తాను. గీత, భయపడకండి, నేను ఆత్మహత్య చేసుకోను. మళ్ళీ మామూలే. పేపర్లో వధువు కావాలని కాలమ్స్ చూసుకోవడం, ఉత్తరాలు రాయడం, జాతకాలు చూసుకోవడం అంతా మామూలుగానే జరుగుతుంది. మ్యాగీ, ఏమిటది? అడిగేది నిన్నే, మాట్లాడవే. పృథ్వీ ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ గుడ్డ పీలిక? ఇది గుడ్డ పీలిక కాదు, ప్రేమ కానుక. ఆ రాస్కల్ ఇచ్చిన ప్రేమ కానుక
అయితే దీన్ని కాల్చి మసి చెయ్యాలి. మమ్మీ 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 నువ్వు దాన్ని కాల్చావంటే నేను నన్ను కాల్చుకుంటాను. అబ్బా ఏంటి ఏమైంది? నా తాడు తెగింది, అద్దంలో మాయాబజార్ పోయింది. ఆ కళ్ళాలు తాళ్ళాడు మానేసి పిశాచ మొహాన్ని పంపించాడు. ఆ బిందె ఎక్కడికే? నీళ్ళు తాటానికి నాన్న. వచ్చావు ఇందాక నుంచి కనబడలే, నాకు మూడాసులు పడ్డాయి. టైం బాగలేదు అనుకున్నాను కానీ ఇంత బేవర్స్గా ఉంటుంది అని అనుకోలే. టైము 9:32. 32 పళ్ళల్లో ఒక్క పన్ను కూడా మిగలితే ఇంకోసారి టైం చెప్పావంటే కలుపు. నాన్న ఏంటమ్మా ఈ అవతారం? అవతారం కాదు నాన్న, అలంకారం. ఈ అలంకారానికి అర్థమేమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నావు నువ్వు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? ఎవరినమ్మా? ఈ బాబునా? ఈ బాబునా? కాదు, వాళ్ళ బాబుని. మీరే మావారు. ఏంటమ్మా ఇలా చేసావు? ఏం చేయమంటావో చెప్పు నాన్న. నువ్వు పేకాట్లోంచి బయటపడి నా పెళ్లి గురించి ఆలోచించే నాటికి నాకే కాదు, నా చెల్లెళ్ళకు కూడా పెళ్లిడు దాటిపోతుంది. అందుకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మహారాజుకి ఇల్లాలిని, 3 బిడ్డలకు తల్లిని. 4 ఆడపిల్లల్ని కన్నావు, 4 నవ్వుల పాలు చేసావే కానీ ఆ మొహాల్లో నవ్వు ఎప్పుడైనా చూసావా నువ్వు? అసలు మేము నవ్వుతున్నావో ఏడుస్తున్నావో పట్టించుకున్నావా? పట్టించుకోనన్నా, పట్టించుకో. ఇక నీకే బాధ్యతలు లేవు, హాయిగా పేకాడుకోవచ్చు. నా చెల్లెళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఆ మహారాజు చూసుకుంటారు. నువ్వు పేకాడుకోనన్నా, నీ జీవితం అంతా పేకాడుకో. కానీ ఒక్క మాట, పేకాటకు డబ్బులు కావాలంటూ ఆ వారి దగ్గరికి మాత్రం రాకు. వస్తాను. వస్తానండి. పద గీత, పద. ఊరుకో గురు, ఊరుకో. ఊరుకోమంటుంటే. ఒరే చూశారంటరా, నేను సరదాగా చూదమాడుతున్నాను అనుకున్నాను కానీ నా బిడ్డల జీవితాలతో చూదమాడుతున్నాను అనుకోలేదురా. 25 ఏళ్ల రాజకుమారిని చేసుకోవాల్సిన నా బిడ్డ ఇవాళ 65 ఏళ్ల ముసలాడికి పెళ్ళామైందిరా. అక్కడ 3 బిడ్డల్ని, ఇక్కడ 3 చెల్లెళ్ళని మోయాల్సిన ముసిల్దైపోయిందిరా, ముసిల్దైపోయింది. మీకు కూతుళ్ళున్నారు, వాళ్ళ మెడల గట్టా ఊరు తగిలించమాకండి. వాళ్ళు ఎవరితోనూ లేచిపోయే పరిస్థితి తేమాకండి. కాపురానికి వెళ్తున్నామని చెప్పి కాటికి వెళ్లే స్థితి తేమాకండి రా. మానేయండిరా, అయిపోయాక మానేయండిరా. ఈ దరిద్రాన్ని తగలేద్దాంరా. నేనే తగలేస్తాను రా ఈ దరిద్రాన్ని. హలో, టీవీ స్టేషన్ డైరెక్టర్ ఫణిభూషణ్ రావు మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మ్యాగీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మెరీ క్రిస్మస్ మ్యాగీ. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్. చెప్పండి సార్. జనవరి 14న మా టీవీలో ప్రసారమయ్యే స్పాట్ ది టాలెంట్ అనే సంగీత పోటీల్లో మీ పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయం పృథ్వీ కూడా చెప్పి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పమ్మా. చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్.
గుడ్డోనే కళ్ళు లేనే కబోదే తల్లే ₹10 మ్యాగీ. గోపాల్ ఇదేమిటి పృథ్వీ శివాలయం దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పద. కళ్ళు లేని కబోదే బాబు, ధర్మం చెయ్యండి బాబా.